పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా ఎదనాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా మంచల్లే కరిగేనే నీ గాలే నాపై వీచగా అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అడగని ఆశై పట్టెనే నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వింటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు HCU ట్రిప్లీ ఫైన్ ఇయరా ఇదేంటి ఇవాళ కూడా పింక్ డ్రెస్ వేసుకొచ్చింది ఫేవరెట్ కలర్ పింక్ అన్నమాట ఏమ్మా ఇంటికేనా సరేరా వెళ్ళండి అనవసరంగా బాయ్ ఫ్రెండ్ అని భయపడ్డాం మర్ద లైట్ ఎక్స్క్యూజ్ మీ యూటర్న్ తీసుకుని గూడ్స్ బండిలా ఉన్నావు నిన్ను ఎవడన్నా విత్తాడంటే తిరిగా మీతో కొంచెం మాట్లాడు చెప్పండి ఏం లేదు మీరంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ అమ్మాయి బాగుంటే ప్రతి ఎదవ చెప్పే డైలాగ్ ఇదే పదవే వెళ్దాం నేను మిమ్మల్ని 2 years నుంచి లవ్ చేస్తున్నా రాదు పేరు కూడా తెలియకుండా వచ్చేసారు ప్రపోజ్ చేయడానికి తన పేరు సౌమ్య డాటర్ ఆఫ్ రమేష్ ఏజ్ 18 ఇంట్లో ఓ బ్రదరు ఓ మదరు ఫేవరెట్ కలర్ పింక్ ఉండేది ఉప్పల్ బ్లాక్ నెంబర్ P/2 ఫోన్ నెంబర్ 9704675116 నువ్వు అలా చూడకే అది నా నెంబర్ అబ్బా
అబ్బా ఇది మళ్ళీ ఆగిపోయింది. అది ఎప్పుడు ఆగలేదని. స్టార్ట్ అయితే చెప్పు, కాల్ మాట్లాడుకుంటా. పో. ఆ అబ్బాయి ఎవడో మంచోళ్ళ ఉన్నాడే. అలానే ఉన్నాడు. చెప్పమ్మా. వాడెవడో చరణ్ అంట, సౌమ్యకి ప్రపోజ్ చేశాడు. 2 years నుంచి ఫాలో అవుతున్నాడంట. సరే నేను చూసుకుంటా, బండి తీరా. ఇప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో. రా మొన్న దాని వెనకాల ఏమైంది? ఏమోరా, మనం చెప్పాల్సింది చెప్పాం, చూద్దాం. ఎవరికి తెలిసి ఏమవుద్దు. మీ బామ్మర్ది వస్తున్నాడు రోజు. రాని చూద్దాం. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి వెంట పడతావురా? భూమికి జానెడున్నావు, కొడితే కనపడకుండా పోతావు నా కోడక్క. చూడు బామర్ది, అడివన్నాక నీలాంటి దున్నపోతులు ఉంటాయి, అలాంటి చిరుతలు ఉంటాయి. ఫ్యూచర్లో అన్నీ కుదిరితే ఆడు నా బొమ్మర్ది, నేను అడి బావ. రేపు తిరిగి చూసుకుంటే 4 సీన్లు ఉండాలి కదా అని మేమేదో ట్రై చేస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఇంకోసారి నా చెల్లి వెంట పడినా పడ్డట్టు తెలిసినా చెప్పను, చూస్తావు. చెల్లి ఇంకా నాకు వళ్ళ పడితే చూపిస్తా సినిమా. 9704675117. అది ఆ రోజు చెప్పావు కదా 2 years నుంచి లవ్ చేస్తున్నావని. ఒక్క నిమిషం. నేను ఫస్ట్ టైం చూసిందే 2 days బ్యాక్. 2 years అని అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే 2 years అని చెప్పాను కాబట్టి ఓకే చూస్తున్నావా? మరి ఆ రోజు నా బయోడేటా మొత్తం చెప్పావు. అమ్మాయి నచ్చితే 1/2 hour సరిపోద్ది అవన్నీ కనుక్కోవడానికి ఎవరికైనా. అయినా ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను కదే, ఎంత లవ్ చేస్తున్నామో చూడండి. చూడు, అప్పటి నుంచి ఇప్పటి నుంచి అని కాదు, ఎప్పటికీ ఐ లవ్ యూ. మీ అమ్మా నాన్న కంటే ఎక్కువ ప్రేమిస్తానని చెప్పను, వాళ్ళ ప్రేమకు తగ్గకుండా మాత్రం చూసుకోగలను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చెప్పు. సర్లే రేపు వెళ్తా అని చెప్పు. బాయ్. సరే సరే బాయ్. ఎలా వెళ్తావురా? అలా వచ్చాం అలానే. ఒక్క నిమిషం ఆగు.
లడ్డు కావాలా నాయనా? ఇట్రా. ఏంటిది? మీ ఇంట్లో పెట్రోల్ బంక్ ఏమైనా పెట్టుకున్నావా? బైక్కి ఇచ్చావు, మరి నాకు చీపో. ఇంతసేపు ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, ఏం చేశావు అని నేను అడగను. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు. ఒరు బాబాన్ని అడగద్దని చెప్పండి రా. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంట్రా? చెప్పమ్మా, చెప్పరా బాబు, నీ ప్రాబ్లం ఏంట్రా? పండేది ఇక్కడే పెట్టానే, ఇక్కడ పోయిందప్పా. ఎవడరా నువ్వు? ఎలా ఉందిరా నా సినిమా? నా బండేదిరా. ఇప్పుడు బండి మాత్రమే పోయింది, నెక్స్ట్ టైం నువ్వు పోతావు. దీనమ్మా పోయిందిలో పోయింది, మళ్ళీ ఇది ఎందుకు పొక్క. పిల్లతో పాటు కట్నం కింద కొత్త పల్సర్ పెడాల్సింది పోయి ఈ పల్సర్ దుబ్బేస్తాడు. ఆ నెంబరే ఇవ్వా. నువ్వు తగులుకోరా అన్ని. హలో బావా, ఎవడరా నువ్వు? ఆడు కాదమ్మా, ఇది ఒళ్ళు ఎలా ఉందిరా? నీకోసం ఎదురు చూస్తుంది. హలో, నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. మా అన్నకు కూడా లవర్ ఉందిరా, అయినా అర్థం చేసుకోవట్లేదు. వాడికి లవరా? ఎవరో కావ్య అంట. అవునా? దా చెప్తా. టైంలో ఎక్కడ ఉంటాడు? నాకు భయంగా ఉంది. నువ్వు రా చెప్తా. ఆగరా, ఆగు. హాయ్, దిస్ ఇస్ చరణ్. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నీ చెల్లిని ఎవరు లవ్ చేయకూడదా? అదేమన్నా లవ్ చేసిందని చెప్పగానే
ఓకే చెప్పడానికి నేను పిచ్చోని కాదు. రేపు అది బాధపడితే చూడాల్సింది నేను. దానికి ప్రేమ గురించి మాత్రమే తెలుసు, నాకు నీలాంటి యదవల గురించి కూడా తెలుసు. ఎగ్జాక్ట్లీ. నీకు మాత్రం ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, అదే నీ చెల్లుకుంటే తట్టుకోలేవు. వార్నింగ్లు ఇచ్చేస్తావు, బైకులు కొట్టేస్తావు, ఏం చేయడానికైనా రెడీ అయిపోతావు. నీ చెల్లిని ఎవడైనా అలా వచ్చేస్తే తన్నడానికి నువ్వెంత రెడీగా ఉన్నావో అదే తన కోసం తన్నులు తినడానికి తన్నడానికి నేను అంతే రెడీగా ఉన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ చెల్లిని ఎవడన్నా ఏడిపిస్తే తొక్కి తప్పులేదు, కానీ నీ చెల్లి ఎవడన్నా లవ్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించు. How do you know him? వాడా నా సిస్టర్ బాయ్ ఫ్రెండ్. No, he's my brother. వాట్? ఓ మై గాడ్, ఆ అమ్మాయి నీ చెల్లా? ఎస్. సో పగ తీర్చుకున్నావు అనమాట? పగ తీర్చుకోవట్లేదు, ప్రేమించాను. అన్న అనేవాడు అలానే ఉంటాడు, ఉండాలి కూడా, లేకపోతే వాడు అన్న ఎలా అవుతాడు? తన చెల్లి మీద ప్రేమతో అంత చేసిన వాడు నా చెల్లిని బాగా చూసుకోగలడన్న నమ్మకం నాకుంది. అందుకే వాళ్ళని అలా చూసినా ఏమనలేకపోయాను. ఐ లవ్ మై సిస్టర్ అండ్ ఐ రెస్పెక్ట్ హర్ లవ్.